నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అని యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ ధన్యత గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆకలి దప్పిక అనేవి ఈ భౌతిక దేహంలో మన ఆత్మలో నివసిస్తున్నప్పుడు బలమైనటువంటి అవసరతలుగా మనం గుర్తిస్తాం. ఆకలి దప్పిక అనేటువంటి ఈ అవసరతలకు ఏదైనా భంగం కలిగితే మనము భావోద్రేకాలు మన యొక్క హృదయంలో నుంచి బయటకు వస్తాయి. కోపం రూపంలో, లేక అసహనాన్ని వ్యక్తం చేయటం, లేక ఎదుటి వ్యక్తిని కొట్టటం, ఇలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే భౌతిక అవసరతలు అనేవి అంత తీవ్రంగా మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాం. అంచేతనే మన అవసరతలను విషయంలో మనం తృప్తిగా ఉంటే మన భావోద్రేకాలు మంచివిగా ఉంటాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి. మన అవసరత విషయంలో సంతృప్తి కానీ లేకపోతే మన భావోద్రేకాలు చెడుగా ఉంటాయి. కోపము, ఆవేశము, అసహనము, ఇక ఎదుటి వ్యక్తిని తిట్టటము, అవమానపరచటము, ఇలాంటి వాటిని మనము చూస్తూ ఉంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ఏది మంచిదో ఏది చెడ్డదో ఎరిగినవాడు. మనం ఉత్తమంగా ఎలా బ్రతకాలో, ఎలాగా ఆలోచించాలో ఆయన మాత్రమే మనకి సమాధానం ఇవ్వగలడు. ఎందుకంటే తండ్రైన దేవుని యొద్ద నుండి శరీరధారిగా ఈ భూమి మీద వచ్చేటువంటి యేసుక్రీస్తు మనల్ని సంపూర్ణంగా ఎరిగినవాడు. యోహాను సువార్తలో 2వ అధ్యాయము 24వ వచనంలో ఈ విషయం రాయబడింది. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు. యేసుక్రీస్తు అందరినీ ఎరిగినవాడు. మన అవసరతలు ఏంటో, మనం ఎందుకోసం సృష్టింపడ్డామో, మనం సృష్టింపడినప్పుడు దేవుడు మనల్ని ఎలా సృష్టించాడో, ఈ భూమి మీద మన జీవితం యొక్క సాధకం ఏమిటో, వాటినన్నింటినీ కూడా యేసు ప్రభు ఎరిగి ఉన్నాడు. అందుకే ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి మన జీవితాన్ని గురించినటువంటి క్రియాశీలకమైనటువంటి విషయాలను తెలియజేశాడు. మనము యేసు ప్రభు యొక్క బోధనను అనుసరించిన వారమైతే మన జీవితంలో ఆత్మీయమైనటువంటి బలమైనటువంటి శీలాన్ని వృద్ధి చేసుకోగలుగుతాం. యేసుక్రీస్తు యొక్క బోధన పట్ల సరైనటువంటి వైఖరి కనపరిస్తే మనకి జ్ఞానం వస్తుంది. మనము వివేచించేటువంటి శక్తిని మెరుగుపరుచుకుంటాం. అందువలన క్రైస్తవులు యేసుక్రీస్తు నేర్పిస్తున్నటువంటి ప్రతి అంశము మన యొక్క ఆత్మీయ జీవితానికి మెరుగైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ఇస్తుందని గుర్తించాలి. అందుకోసము మనము స్పష్టంగా యేసు ప్రభుని గురించినటువంటి అవగాహనతో బ్రతకవలసినటువంటి వారమై ఉన్నాం. బలమైనటువంటి ఈ అవసరతను యేసుక్రీస్తు ప్రభు వారు నీతితో పోల్చడం జరిగింది. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈ భౌతిక అవసరాలతో
ఉన్నాడు. అవి సంతృప్తిపరచుకోవడానికి వెతుకుతూ ఉంటాడు. ఈ భూమి మీద మనుషులందరి యొక్క ప్రయాస ఈ ఆకలి దప్పుల యొక్క సంతృప్తి కొరకే. కానీ కొంతమంది దానికి మించి వెతుకుతూ ఉన్నారు. అది దురాశ. దురాశ పరులు దేవుని యొక్క జ్ఞానాన్ని వివేచించలేరు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి వారు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారు పాపము చేయుటకు బలమైనటువంటి తీవ్రతతో ముందుకెళ్తూ ఉంటారు. అందువల్ల సాతాను వారిని బాగా ఉపయోగించుకుంటాడు. వారి యొక్క జీవితాలని నాశనకరమైనటువంటి స్థితిలో ఈ భూమి మీద నడిపిస్తూ ఉన్నాడు సాతాను. అందుని బట్టి మనము ఈ భూమి మీద జీవిస్తుండగా భౌతిక అవసరాల విషయంలో మనకు ఉండవలసినటువంటి అవగాహన మనకు అవసరం. ఎందుకంటే ఈ భూమి మీదకి మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురాలా. ఈ భూమి నుంచి వెడలి వెళ్ళేటప్పుడు మనం ఏం తీసుకుపోం. కానీ ఏదైతే తండ్రి దేవుడు మన జీవితాల పట్ల కోరుకున్నాడో ఆ సాధించవలసినటువంటి జీవితానికి సంబంధించినటువంటి క్రియలను మనము మనతో పాటు తీసుకెళ్తాం. లోకంలో వారి పాప క్రియలను వారి వెంట తీసుకెళ్తున్నారు. అందువల్ల సాతాను ఎక్కడైతే దేవుడు ముగింపు ఇవ్వబోతున్నాడో వారికి కూడా అక్కడే వారికి ముగింపు ఇవ్వబోతున్నాడు లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుడు. తిమోతికి పౌలు రాస్తూ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. భౌతిక అవసరాల విషయంలో మనకు ఉండవలసినటువంటి అవగాహన ఏంటి, మనము ఎలాగా వాటిని సంతృప్తిపరచుకోవాలో తిమోతికి రాస్తున్నాడు పౌలు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదవగలిగితే, మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుపోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. అంటే సంతృప్తికరమైనటువంటి భౌతిక అవసరాల యొక్క దృష్టి ఇది. కానీ మన జీవితంలో వీటికంటే ఎక్కువగానే మనం అనుభవిస్తూ ఉన్నాం. క్రైస్తవులైనటువంటి మనము మన జీవితాల్లో వీటికంటే ఎక్కువగానే మనం అనుభవిస్తూ ఉన్నాం. అన్నము వస్త్రము కంటే ఎన్నో అవసరతలు మన జీవితాలు మనము కలిగి జీవిస్తూ ఉన్నాం, వాటిని అనుభవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో నుంచి మనం వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్ళాల్సింది ఏంటో మనం గుర్తించాలి. దేవుని రాజ్యంలో మనం ఎదిగినటువంటి జీవితము మన వెంట వస్తుంది. దేవుడి రాజ్య పౌరులు ఎలాగ ఈ భూమి మీద సాధకం చేసుకుంటారో వారి యొక్క సాధన సంబంధించినటువంటి ప్రతిక్రియ దేవుని యొక్క జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటుంది. అందువలన ఈ భూమి మీద మన భౌతిక అవసరాల గురించినటువంటి అవగాహన మనకు ఉండాలి. వాటిని సంతృప్తిపరచుకునేటువంటి విషయంలో దేవుని నియమాన్ని బట్టి మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఈ భౌతిక అవసరాల విషయంలో యేసు ప్రభువు వారు మనకొక విషయాన్ని వెల్లడిపరుస్తున్నాడు. అంటే ఈ భూమి మీద ఒక మనిషి భౌతిక అవసరాల విషయంలో ప్రయాసపడవలసినటువంటి ఆవశ్యకత లేదు. దేవుని రాజ్య పౌరులు ఈ భూమి మీద జీవిస్తూ ఉండగా నెమ్మదిగా సుఖంగా బ్రతకడానికి దేవుడు మన అవసరతలు తీర్చేటువంటి ఏర్పాటును తన శక్తి ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు వారు చెప్పాడు,
ఈ భూమి మీద మనుషులందరూ కూడా ఈ ఆకలి దప్పిక విషయంలో చింత కలిగి ఉంటారు అని అందరికీ ఇదే ఆలోచన. ఎందుకంటే భూమి మీద ఈ భౌతిక అవసరాలు తీర్చబడుతూ ఉన్నప్పుడే మనిషి సంతోషంగా ఉంటాడు. మనిషి ఆనందంగా ఉండడానికి ఈ భౌతిక అవసరాలు చాలా కీలకమైంది, చాలా బలమైనటువంటి అవసరాలని యేసు ప్రభువుకు కూడా తెలుసు. అందుకే యేసు ప్రభువు ఈ భూమి మీద శరీరధారిగా నివసిస్తున్నటువంటి సమయంలో ఆయన మనం కలిగినటువంటి ఈ అవసరాల విషయంలో చాలా విషయాలను వెల్లడిపరుస్తూ వచ్చాడు. వాటిలో ఒక భాగం ఏంటంటే ఈ భౌతిక అవసరాలు దేవుడు తీరుస్తాడు, అది ఆయన బాధ్యత. అలాగని మనము పని చేయకుండా ఉండాలని కాదు. ప్రతి క్రైస్తవుడు కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకోవాలి. నువ్వు చేసేటువంటి కష్టమైనటువంటి ఆ పనిని దేవుడు దీవించి నిన్ను వృద్ధి చేస్తాడు, నీ అవసరతలు తీర్చడానికి సహాయం చేస్తాడు. అయితే ఇది ఎప్పుడు జరిగిద్ది? ఇది ఇప్పుడు వారి జీవితాల్లో దేవుడు జోక్యం చేసుకుంటాడంటే వారు దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకవలసిన వారై ఉన్నారు. మొట్టమొదట వారు దీనికి ప్రాధాన్యత ఇవ్వవలసిన వారమై ఉన్నాం. క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని నీతికి, దేవుని రాజ్యానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మనము మన భౌతిక అవసరాల విషయంలో సంతృప్తిగా బ్రతుకుతాం. వాటిని సంతృప్తి పడినప్పుడు, మన జీవితంలో సంతృప్తిని అనుభవించినప్పుడు మనము ఆనందంగా జీవిస్తాం. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనంలో యేసు ప్రభువు వారు 32, 33లో ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. దేవుడు మనం సృష్టించాడనే విషయము మనం ఎప్పుడూ కూడా మన హృదయాల్లో మనము కలిగి ఉండాలి. మన అవసరతలు ఆయన ఎరుగున్నాడు, మనకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిని ఆయన ఎరుగున్నాడు. మనం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి క్రియాశీలకమైనటువంటి జీవితాన్ని కూడా ఆయన ఎరుగున్నాడు. అందువలన దేవుణ్ణి మనము మన జీవితాల్లో బలంగా నమ్మవలసిన వారమే ఉన్నాం. మన విశ్వాస స్థాయిని దేవుని పట్ల మరింత ఎక్కువగా ఆ ద్వారాన్ని తెరవలసిన వారమే ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ కావాలి, మనకు అవసరము, అనగా ఆహారము, వస్త్రము, నివాసము. వాటి విషయంలో మనకి చింత ఉంది అనేది దేవుడు తెలుసు, దేవుడు ఎరుగున్నాడు. అయితే ఎన్ని మనకు కావాలనేటువంటి అవసరం మనం గుర్తిస్తున్నామే కానీ మనము దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో, దేనికి మొదట స్థానం ఇవ్వాలో దానికి మనం ఇవ్వలేకపోవటం వల్ల ఇవి మన శక్తి చేత సంపాదించుకోవడానికి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాం. మన శక్తి వల్ల మన ఆహారం సంపాదించుకోగలుగుతున్నాం, మన శక్తి వల్ల నివాసాన్ని సంపాదించుకుంటున్నాం, వస్త్రాన్ని సంపాదించుకుంటున్నాం అనేటువంటి భావంతో మనుషులు ముందుకెళ్తూ ఉన్నారు. వారికి తెలియనటువంటి విషయం ఏంటంటే ప్రతి వ్యక్తి ఈ భూమి మీద దేవుడి కుమారుడుగా ఉండటానికి సృష్టింపబడ్డాడు. దేవుడి కుమారుడుగా ఉండటానికి సృష్టింపబడిన ప్రతి వ్యక్తి పాపములో జీవించేట్లుగా, పాపపు నియంతలో పరిపాలన కింద ఉండేట్టుగా సాతాను వాళ్ళని ఏలుబడి చేస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఈ నియంత పరిపాలన నుండి దేవుని యొక్క పరిపాలన కింద వారిని తెచ్చుటకు సువార్త ద్వారా అందరినీ పిలుస్తున్నాడు. కాలంలో జరిగేటువంటి స్థితి ఇది. కాబట్టి కాలంలో ఏం జరుగుతుంది అంటే సువార్త ద్వారా
ప్రజల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే విధేయత చూపిస్తారో ఆ సువార్తకి వారు నీతిమంతులుగా తీర్చిబడేటువంటి కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. నీతిమంతులైన వారు ఈ భూమి మీద యేసు ప్రభుతో పాటు మహిమ పొందటానికి యేసుక్రీస్తు వలె వారి జీవితాన్ని కొనసాగించవలసిన వారే ఉన్నారు. అందువలన ఈ భూమి మీద అలాంటి జీవితాన్ని సాధకం చేయడానికి మొదట మనం గ్రహించవలసినటువంటి విధానం ఏంటంటే దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకటం. మనము భూమి మీద జీవిస్తున్నంత కాలము, క్రైస్తవులుగా జీవిస్తున్నంత కాలము మన యొక్క ప్రయాస, మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క తృష్ణ వీటి మీద కలిగి ఉండాలనేది వాస్తవము. చాలామంది ఈ దేవుని నీతిని, దేవుని రాజ్య పౌరుడుగా తన యొక్క వ్యక్తిగత శీలాన్ని వృద్ధి చేసుకునేటువంటి క్రమంలో ఆలోచన తప్పి తిరుగుతున్నారు, తప్పి జీవిస్తున్నారు అనేది వాస్తవము. ఎందుకంటే యేసుక్రీస్తునేటువంటి ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తి మన జీవితాల్లో అనుగ్రహిస్తున్నటువంటి కృపను మనం అర్థం చేసుకోగలిగితే ఆయన బోధన పట్ల మన విశ్వాసము బలంగా ఉంటుంది. దేవుడి రాజ్య పౌరులు యేసు యొక్క పరిపాలనను అంగీకరిస్తారు. ఆయన పరిపాలనలో ఎదగటానికి, బలపడటానికి కృషి చేస్తూ ఉంటారు. అందుకోసమే లోకంలో ఉండి క్రీస్తులకు పిలువబడ్డా మారు మనసుతో కూడినటువంటి ఫలాలు ఫలిస్తూ దినదినము యేసుక్రీస్తుకు దగ్గరగా చేరడానికి కృషి చేసేటువంటి పౌరులుగా ఉంటారు. అందువలన దేవుని యొక్క రాజ్య సంబంధుల యొక్క జీవిత విధానము దేవుని నీతి మీద ఆధారపడి ఉండాలి కానీ మనుష్య నీతి మీద ఆధారపడి ఉండకూడదు. లోకంలో నీతి ఉంది, అది మనుషులు తమ వ్యక్తిగతమైనటువంటి నీతి చేత ప్రజల యొక్క భావాలను నింపుతూ వచ్చారు. అది మనం కూడా కలిగి ఉన్నాం ఒకప్పుడు. కానీ మనము నేర్చుకోవాల్సింది దేవుని నీతి. దేవుని నీతి మనకి ఎలా దొరికిద్ది, ఎలా మనం దాన్ని గ్రహించగలమంటే గ్రంథాన్ని మనం పరిశీలించడం ద్వారా, గ్రంథంలో ఉన్నటువంటి దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని సరైన రీతిగా అర్థం చేసుకోవడం ద్వారా మనము ఆయన నీతిని గ్రహించగలము. ఆయన నీతి గలవాడు, ఆయన ప్రవర్తన చాలా ఉన్నతమైంది. ఎందుకంటే మన జీవితాల్లో ఆయన నీతిని బట్టి మనం జీవించాలని కోరుకుంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను మనం మరలా జ్ఞాపం చేసుకుంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురని చెప్పినటువంటి మాటలో నీతి అంటే దేవుని ప్రవర్తన. దేవుడు ఎప్పుడు కూడా తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. ఆయన ఏది చేసినా కానీ న్యాయంగా ఉంటుంది. ఆయన చేసేటువంటి ప్రతి పనిలో నీతిగా చేస్తాడు. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన వ్యవహరించేవాడు కాడు. అందుకే ఆయన మహోన్నతమైనటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. మనల్ని సృష్టించేటప్పుడు మన జీవితాల్లో ఆయన ఉద్దేశాన్ని నాటాలని, ఆయన ఉద్దేశానికి సంబంధించిన విషయాలు మనం గ్రహించి ఆలోచించాలని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన చెప్పేటువంటి ప్రతి మాట పరలోకమైనటువంటి తండ్రి యొక్క బోధ అయి ఉంది. ఆయన చెప్పేటువంటి ప్రతి మాట తండ్రి యొక్క మాటలై ఉన్నాయి. తండ్రి మన మేలు కొరకు ఇస్తున్నటువంటి ఈ సమాచారాన్ని మనం గ్రహించగలిగితే, ఆలోచించగలిగితే అది మన జీవితాల్లో ఉత్తమంగా ఉంటుంది, మేలుగా ఉంటుంది, శ్రేష్టమైనటువంటి ఫలాలను అందిస్తూ ఉంటుంది. కానీ లోకంలో అటువంటి మనుషులు వాటిని గ్రహించటము చాలా కష్టం. క్రైస్తవులైనటువంటి వారు కూడా ఈ లోకంలో
దేవుని నీతిని జరిగించడానికి ఇష్టపడటం లేదు. కారణం ఏంటంటే సాతాను ఈ లోకంలో వాటిని చూపి మనుషులను దారి మళ్లిస్తున్నాడు. వారు చూడవలసినవి చూడకుండా చూడకూడవి చూపిస్తూ మనుషులని లోక ఆశల వైపు నడిపిస్తున్నాడు సాతాను. వారిలో చాలామంది క్రైస్తవులు కూడా వాని వెంట వెళ్తున్నారు. వాడు నిత్య నరకానికి మార్గం వేస్తున్నాడనే విషయాన్ని వాళ్ళు గుర్తించకుండా సాతాను తెలివిగాను జ్ఞానంగా పనిచేస్తున్నాడు అనేది వాస్తవము. అందుకే సాతాను గురించి మనం బాగా ఎరిగిన వారే ఉండాలి. వాని యొక్క స్వభావం ఏంటో, వాని యొక్క గుణం ఏంటో, వాని యొక్క శక్తి ఏంటో మనం ఎరిగిన వారమై మన ప్రవర్తన విషయంలో వాడు ఎలాగా మన జీవితాలను దేవుని యొక్క రాజ్య పరిపాలన నుంచి దూరం చేయడానికి చేసేటువంటి ఆ క్రియాపూర్వకమైనటువంటి స్థితులను మనం అర్థం చేసుకొని మనము బలవంతులమై యేసుక్రీస్తున్నటువంటి కృపచేత దేవుడి రాజ్య సంబంధమైనటువంటి జ్ఞానం చేత వారిని జయించేటువంటి శక్తి మనకుంది. అలాంటి శక్తిని మనం పొందుకోవాలంటే మనకి ఈ భూమి మీద దేవుడి నీతిని గురించి బాగా అర్థం చేసుకోగలగాలి. ఎందుకంటే ఇశ్రాయేలు వారి జీవితంలో దేవుని పరిపాలన కింద జీవించలేకపోయారు. దేవుని పరిపాలన యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని వారు గ్రహించలేకపోయారు. కారణం ఏంటంటే వారు దేవుని నీతి ఎరగలేదు. దేవుని నీతి ఎరగనటువంటి ప్రజలుగా ఇశ్రాయేలు ఉన్నారనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. రోమీయులు రాసిన పత్రిక 10వ పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదివినప్పుడు వారు దేవుని యందు ఆసక్తి గలవారని వాని గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయంగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబొనుకొంచు దేవుని నీతికి లోబడలేదు. ఇశ్రాయేలు యొక్క జీవితంలో వారు దేవుని పరిపాలన కింద ఎందుకు జీవించలేకపోయారు? దేవునికి అయిష్టంగా వారు ఎందుకు బతికారు? వారి జీవితాల్లో ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినటువంటి ఆ జనాంగం అంతే చిన్నపిల్లలు తప్ప. చనిపోవడానికి హేతు ఏంటి? యోషువ కాలేబు మాత్రమే, ఆ పిల్లలు మాత్రమే కానాను దేశంలో ప్రవేశించారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ 40 సంవత్సరాల్లో దేవుడు వారిని నశింపజేస్తూ వారు నశింప అయిన తర్వాతనే కానాను దేశంలో యోషువ కాలేబు ఆ పుట్టినటువంటి తరము మాత్రమే ప్రవేశించడం జరిగింది. దేవుని నీతి ఎరగని వారి జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క 2 రాకల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దేవుని నీతిని ఎరగడానికి ఇశ్రాయేలు వారి జీవితంలో ఇష్టంగా లేరు. కారణం ఏంటి అంటే ప్రతి విషయంలో కూడా వారు స్వనీతిని కలిగి జీవించడానికి ఇష్టపడ్డారు. వారు దేవుని ఆసక్తి ఉంది, కానీ వారు స్వనీతిని స్థాపింపబొనుగొంచు దేవుని నీతిని వారు ఎరగలేదు అనే విషయాన్ని పౌలు రోమానుడు క్రైస్తవులకు రాస్తున్నాడు. దేవుని నీతి ఎరగకపోతే ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుని పరిపాలన కొనసాగబడేటువంటి అవకాశం ఉండదు. అందువలన మనం ఇప్పుడు ఆలోచన చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే యేసుక్రీస్తు దేవుని నీతికి ప్రాధాన్యత ఇచ్చాడు, మొదటి స్థానం ఇచ్చాడు. మన జీవితాల్లో మనము ఆ స్థానాన్ని కలిగి జీవించాలని మనకి బోధించాడు. మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకుడి అన్నాడు.
మనం వెతకవలసింది మొదట ఇవి అయి ఉండగా మనము వేరే వాటిని మన జీవితాల్లో మొదటి స్థానం ఇవ్వటం వల్ల దేవుడి పరిపాలన మన జీవితంలో జరగటం లేదు. దేవుడు మనల్ని పరిపాలించడానికి ఇష్టపడటం లేదు. ఇశ్రాయేలు జీవితంలో జరిగిందే మన జీవితంలో కూడా జరుగుతుందనేది వాస్తవము. నేను బాప్తిసం పొందాను, నేను రక్షణలో ఉన్నాను, నేను పరలోకం వెళ్తాను, ఇలాంటి అబద్ధ సంబంధమైనటువంటి ఆలోచనలో మనుషులు జీవించకూడదు. ఒక వ్యక్తి దేవుడి రాజ్య సంబంధి అయిన కాడి నుంచి పరిశుద్ధాత్ముడు అతని జీవితంలో జరిగించేటువంటి కార్యాలకు, లేఖనాసరమైనటువంటి విషయాలకు స్పందిస్తూ దేవుడి రాజ్య పౌరులుగా ఎదుగుతూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి వారు కాలంలో అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఒక్క రోజులోనే మనము అభివృద్ధి చెందాం. ప్రతిరోజును మనము దేవుని గుణాలు పెంచుకోవడానికి, యేసుప్రభునందు అభివృద్ధి చెందడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే జరిగేటువంటి ప్రక్రియ. ఎంతకాలం మనము నేర్చుకుంటూ ఉండాలి అంటే జీవితాంతం నేర్చుకోవాలి. మన జీవితంలో చాలామందికి ఇది చాలా కఠినమైనటువంటి ఆలోచన. ఎందుకంటే ఆ రోజు మనము నేర్చుకోవాలా, మనకి పనులు ఉండవా, మనకి వేరే వాటి మీద అవసరాలు ఉండవా అని మనుషులు చాలా తక్కువగా దేవుని జ్ఞానాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారలారా, ఈ దేహంలో నీకు ఆత్మని అనుగ్రహించినటువంటి దేవుని యొక్క సంకల్పము నువ్వు నెరవేర్చలేకపోయినట్లయితే ఇదే నీకు కాలంతో నీ జీవితం అంతమైపోద్ది. ఈ దేహం నుంచి ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో నువ్వు నరకానికి వెళ్ళబోతున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ కాలంలో నువ్వు సాధించింది ఏంటి అంటే డబ్బు అవ్వచ్చు, పదవులు అవ్వచ్చు, గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి మనుషుల మధ్య పేరు ప్రఖ్యాతలు అవ్వచ్చు. అవన్నీ కూడా నీ పరలోకానికి అవకాశం ఇచ్చేవిగా ఉండవు. పరలోకంలో ఒక వ్యక్తి ప్రవేశించాలంటే ఆ వ్యక్తి దేవుని సంకల్పాన్ని నెరవేర్చితేనే కానీ అది జరగదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోగలగాలి. యేసు ప్రభువు కూడా దేవుడి కుమారుడై ఉండి ఈ భూమి మీద తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కన్నీటి ప్రార్థన కూడా యేసు ప్రభు జరిగించాడు. కారణం ఏంటంటే తను మరణం నుండి రక్షించినటువంటి దేవుడికి తను చేసేటువంటి ప్రార్థనలు, విజ్ఞాపనలు అనేవి మన జీవితాల్లో మనం అంత బలంగా మనం జరిగించలేకపోతున్నాం. యేసు కుమారుడై ఉండి కూడా జరిగించాడంటే పరలోకం వెళ్ళటం అనేది ఎంత తీవ్రమైనటువంటి అపేక్ష, ఎంత ఉన్నతమైనటువంటి జీవిత త్యాగంతో కూడిందో మనం పరిశీలించాలి. బాప్తిసం పొందితేనే పరలోకం వెళ్తామనేటువంటి ఒక చెడ్డ అపనమ్మకాన్ని దూరంగా తీసివేయాలి. ఈరోజు క్రీస్తు సంఘాల్లో బాప్తిసం పొందితే పరలోకం వెళ్తారు, క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందకపోతే పరలోకం లేదు అనేటువంటి భావాన్ని ప్రజల్లో బాగా తీసుకెళ్లారు వీళ్ళు. ప్రియుడా సహోదరుడా, క్రీస్తు సంఘ సత్యము తెలుసుకోవటము మొదటి విషయం. సత్యం తెలుసుకున్నటువంటి వ్యక్తి క్రీస్తులో ఎదగటం అనేది అది ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవుడు మన జీవితాల్లో ఏది జరిగించాలనుకుంటున్నాడో దాన్ని సాధించటకే మనం ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద మన యాత్ర
ఉన్నతమైంది. శాశ్వతమైనటువంటి మహిమలో చేరడానికి ఈ ఒక్క జీవితమే మనకు ఆధారపడి ఉంది. ఈ ఒక్క జీవితంలోనే మనము శాశ్వత మహిమను అనుభవించేట్లుగా దేవుని యొక్క జ్ఞానం చేత ఆయన నీతిని అనుసరించి ఈ భూమి మీద మనం జీవించవలసిన వారమై ఉన్నాం. అందుకే యేసుప్రభు వారు దేవుని నీతికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు యేసుప్రభు వారు. ఆకలి దప్పికనేవి బలమైన అవసతలు. ఆ అవసతల విషయంలో నువ్వు ఎలాగైతే బలంగా ఉంటావో నీతి విషయంలో కూడా అంత బలంగా నువ్వు జీవించగలగాలి. అంత తీవ్రంగా నీతిని సంపాదించుకోవడానికి జీవించగలగాలి. నీతి యేసుక్రీస్తు ఉంది. నీతి దేవుని గ్రంథంలో మనకు తెలియపరచబడుతుంది. ఈ విధంగా నీతిని మనం నేర్చుకుంటూ పరలోకమైనటువంటి తండ్రి యొక్క స్వభావాన్ని మన జీవితంలో అభివృద్ధి చేసుకుంటూ దినదినము ఎదుగుతూ ఉండేటువంటి వ్యవహారిక శైలిని మనము పెంపొందించుకోగలగాలి. దేవుడి నీతి అంటే దేవుడు ప్రవర్తన. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. ఆయన ప్రవర్తన జీవాన్ని అనుసరించి ఉంటుంది. ఆయనలోటువంటి జీవము ఆయన ప్రవర్తన ఉంది. ఆయన ఎలా ప్రవర్తిస్తాడంటే తనలోటువంటి జీవానికి వ్యతిరేకంగా ఏది జరిగించడు. ఆయన మార్పు చెందినవాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని విషయంలో విరుద్ధంగా ఏది వ్యవహరించడు. దేవుడు తన సంకల్ప విషయంలో కూడా తన నీతిని అనుసరించి సంకల్పించాడు ప్రతి విషయాన్ని. అంతగా దేవుడు ప్రతి విషయాన్ని తన నీతి చేత జరిగిస్తూ ఉంటాడు. నీతి కలిగినటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆ నీతి కలిగినటువంటి దేవుడి చేత మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ బోధల ద్వారా మనము నీతిలో ఎదగడానికి కావలసిన సమాచారాన్ని యేసు ప్రభువు ద్వారా మనం పొందుకుంటూ ఉన్నాం. ఈ దినముల అంతమందు తన కుమారుడు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన మహిమ గురించినటువంటి సమాచారం అంతా కూడా యేసుక్రీస్తు యొక్క బోధల ద్వారా మనకు అనుగ్రహించబడింది. మనం సాధించవలసినటువంటి లక్ష్యాలు మనం చేరుకోవడానికి సరైనటువంటి సమాచారం అంతే కూడా దేవుడు తన నీతి చేత మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంత ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని మన కోసము దేవుడు ఏర్పాటు చేసి ఉంటే దానికి వేరుగా మనము మన జీవితాలను సాధకం చేసుకోగలిగితే, అనగా దుర్నీతి సాధనాలుగా మనము సాధకం చేస్తే మనం సాధించేది ఏంటి? శూన్యం కాదా? ఈ భౌతిక దేహంలో మనం ఉండగా ధనము, భోగము, ఐశ్వర్యము, ఆస్తి, లోక సమయటువంటి సుఖాలు, శరీరేచ్ఛతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికే ఇష్టపడుతూ ఉన్నవారమైతే నిత్య జీవాన్ని కోల్పోతాం. నిత్య జీవం అనేది చాలా అరుదుగా మనుషులకి వస్తుంది అనేది జ్ఞాపం చేసుకోవాలి. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవంలో ప్రవేశిస్తారు అనేది అబద్ధ బోధ. బాప్తిసం పొందితే పాపాలు క్షమింపబడతాయి, నిత్య జీవంలో ప్రవేశించడం. పాపాలు క్షమింపబడిన వ్యక్తి నిత్య జీవానికి సంబంధించినటువంటి వ్యవహారిక జీవితాన్ని అభ్యాసం చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క బోధల చేత తను తాను నూతనంగా ఎదగగలగాలి. మారు మనసుతో కొన్ని ఫలాలు ఫలిస్తూ ఉండగలగాలి. దేవుడు తన కొరకు ఏది ఏర్పాటు చేశాడో ఆ ఏర్పాటును అనుసరించి జీవితాన్ని కొనసాగించగలగాలి. దేవుడి యొక్క కార్యాచరణను సంపూర్ణంగా అర్థం చేసుకుంటుంటే జ్ఞానము ఆ వ్యక్తికి ఉండాలి. ప్రతి విషయంలో సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క సంకల్పం గురించినటువంటి దృశ్యము
ఆ వ్యక్తి చూడగలగాలి.